ప్రజల పోరాటం సంబంధించిన హిస్టరీ ఒక చాకలి ఐలమ్మ వీరనారి, అదేవిధంగా అనేక మంది సంబంధించిన హిస్టరీ అయితే పొందుపరిచింది. పోరాటాలు ఎట్లా జరిగినాయి, ఎంత వీరోచితంగా జరిగినాయి, ఆ దొరలను కానీ గడిల నుంచి ఎట్లా తరిమి కొట్టరు, ఇంత హిస్టరీ మనకు అందుబాటులో ఉంది. చాలా ఇంటర్వ్యూలు చేసినాం, చెప్పినారు మీలాంటి వాళ్ళు, మేధావులు చెప్పారు, పోరాట యోధులు చెప్పారు, అందరు చెప్పారు. కానీ ఈ సాయుధ పోరాటం ఎందుకోసం జరిగింది, దాని ఫలితాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 51 తర్వాత అసలు దాని ఫలితాలు ఏమైనా ఉన్నాయా, లేదు హిస్టరీ ఒక మహత్తర హిస్టరీ అని చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అయిపోయిందా? ఫలితాలు ఉన్నాయి. అయితే ఫలితాలు పూర్తిగా నెరవేరకుండా కాంగ్రెస్ అడ్డుపడింది. ప్రధానమైనటువంటి దోషం మళ్ళీ మనం కాంగ్రెస్కే చెప్పాలి. ఏమైంది, 48లో విలీనం అయిన తర్వాత అప్పటి వరకు తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా రైతులు సాధించుకున్నటువంటి భూములు వాళ్ళు పంచుకున్నారు. భూస్వాములంతా పారిపోయి గడిలో వదిలిపెట్టి హైదరాబాద్ లో వచ్చి ఉండటం మొదలు పెట్టారు. ఆ భూములన్నీ కూడా వేల ఎకరాలు ఒక్కో భూస్వామికి ఉండేది. 100 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న ఉన్నారు, వేల ఎకరాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ భూములను పంచుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, తర్వాత 48లో నిజాం నవాబ్ లొంగిపోయిన తర్వాత ఆ భూముల్ని తిరిగి భూస్వాములకు అప్పగించింది కాంగ్రెస్ పార్టీను. అది చాలా దుర్మార్గమైనటువంటి పాత్ర పోషించింది కాంగ్రెస్ ఆ రోజు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సైన్యాన్ని నడిపించినటువంటి వల్లభాయ్ పటేల్, వీళ్ళంతా కూడా పటేల్ ఆధ్వర్యంలోనే కదా ఇక్కడ ఆర్మీ అంతా పనిచేసింది. వీళ్ళంతా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం, దాడులు చేయడం, ఇదంతా చాలా ఇంకా ఎక్కువ బీభత్సంగా కొనసాగింది. ఎక్కువ మంది ఇంకో విమర్శ కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే, భారత సైన్యాలు లేకపోతే పటేల్ సైన్యాలు భారతదేశానికి అంటే తెలంగాణకు వచ్చిన తర్వాత, నిజాం లొంగిపోయిన తర్వాత పటేల్ సైన్యాలకు వ్యతిరేకంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఫైట్ చేసింది అని. సైన్యాలకు వ్యతిరేకంగా పనిచేయలేదు. వాళ్ళు ఏంటంటే ఏ భూములు అయితే వాళ్ళు సాధించుకున్నారో ఆ భూములు మాకే ఉండాలి అనేది ఆ రోజు ప్రజల యొక్క, రైతుల యొక్క అభిలాష. సో నెహ్రూ సైన్యాలు, పటేల్ సైన్యాలు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరైతే ప్రజలు పొందిన 10 లక్షల ఎకరాలు వెనుకకు గుంజుకున్నారు. 10 లక్షల్లో చాలా గుంజుకున్నారు, చాలా కొంత మిగిలింది. డెఫినెట్ గా కొంత చేయలేకపోయారు, చాలా తిరిగి వాళ్ళు గుంజుకున్నారు, అది జరిగింది. కానీ ప్రజల దగ్గర ఉన్నటువంటి భూములు, వాళ్ళు కొన్ని భూముల్ని రక్షించుకోగలిగినారు. దాని ప్రయోజనం ఆ రైతులకి దక్కింది. ఒక వాతావరణంలో మార్పు వచ్చేసింది. వాతావరణంలో మార్పు అంటే నేను మహబూబ్నగర్ జిల్లా నాది. నేను డిగ్రీ చేసేటప్పుడు కూడా పల్లెటూరులోకి వెళ్తే ఆ ఊర్లో ఎట్లా ఉండేదంటే, రాత్రిపూట అరుగుల మీద కూర్చుంటే దొరబోతున్నాడు అనుకోవట్లేదు. అంటే ఊరు పటేలో పట్టువారో లేకపోతే ఓ భూస్వామి బాగా ఎక్కువ భూమి ఉన్నటువంటి వాడు పోతుంటే అందరం లేచి నిలబడాలి, సైలెంట్ గా ఉండాలి. నాకు అది కొత్తగా అనిపించింది, ఎందుకు నిలబడాలి అని. అదేమో వనపర్తి ఆడ పట్టణం, అది దాంట్లో ఇవన్నీ లేవు. ఇది చూస్తే నాకు విచిత్రంగా అనిపించింది. కానీ ఆ స్థితిని, అటువంటి స్థితి మనకు ఈ తెలంగాణ పోరాటం జరిగిన ప్రాంతాల్లో ఉండదు. ఇది నేను ఎట్లా చెప్పగలుగుతానంటే, నేను నల్గొండ గాని, ఖమ్మం గాని, వరంగల్ ఎమ్మెల్యేలు గాని, ఈ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో తక్కువ, నియోజకవర్గాల్లో ఎక్కువ ఉండేవాళ్ళు. మిగతా ప్రాంతాల ఎమ్మెల్యేలు అట్లా లేదు. ఇప్పుడు మాకు కుమ్మిదిని దేవి గారు రాణి ఆమె ఎమ్మెల్యేగా చాలా కాలం పాటు ఉన్నది. ఫస్ట్ ఎమ్మెల్యే సురవరం ప్రతాప్ రెడ్డి అయినా తర్వాత మీరేళ్ళలో వీళ్ళు రాజులు, రాజే ఆయన చిన్నమ్మనే అయింది, రాజేమో ఎంపీకి అయ్యేవాడు. ఆ ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ఊర్లో ఏమి వచ్చేవాళ్ళు కాదు. ఎన్నికైనప్పుడు ఎలక్షన్లు అప్పుడే కొద్దిగా రాజు పంట పొలాలు ఉండే కనుక అప్పుడప్పుడు వచ్చి పోయేవాడు. దసరా రోజు ఉత్సవం ఉంటుంది కనుక దాంట్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాల్గొనడానికని వచ్చేవాడు ఆయన, ప్రజల్లో ఇది పోగొట్టుకోకుండా. కానీ ఇక్కడ అది కాదు పరిస్థితి. నేను రంగమ్మ నా
రాఘవరెడ్డి గారిని నరా ఎంత రాఘవరెడ్డి. నరా రాఘవరెడ్డి గారు ఉమ్, ఒక రోజు అంటే నాకు కుదరదు, లేట్ అయిపోయింది, వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పేవాళ్ళు. ఉమ్, ఒక ఏంటంటే అట్లా ప్రజలు ఆయన ఇంటి దగ్గరకు రావటం, ఆయన ఊర్లలో తిరగాలి, ఉమ్, ఇంత ప్రెషర్ ఉండేది. ఉమ్, మిగతా పార్టీలకు సంబంధించి మిగతా ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఆ ప్రెషర్ ఉండదు. ఉమ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు అంతా ఎక్కడ బ్రతుకుతారు? ఉమ్, హైదరాబాద్ లోనే ఉంటారు. ఉమ్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్లు ఉమ్, వాళ్ళ ఫ్యామిలీలోనే జగన్ అయినా చంద్రబాబు అయినా లేకపోతే రేపు పొద్దున ఎవరు వచ్చినా హైదరాబాద్లోనే ఉంటారు. ఉమ్, వాళ్ళ ఎమ్మెల్యేలు అంతా హైదరాబాద్లోనే ఉంటారు, ఎంపీలు అంతా హైదరాబాద్లోనే ఉంటారు. ఉమ్, తెలంగాణలో కూడా అదే పరిస్థితి. కానీ ఉమ్, మనము ఈ ప్రాంతాలు చూడండి, ఆడ ఉమ్, డిఫరెంట్ గా ఉంటుంది. ఉమ్, ఆ తర్వాత నక్సలైట్లో వచ్చినటువంటి ప్రాంతాలు చూడండి, ఉమ్, డిఫరెంట్ గా ఉంటుంది. ప్రజల్లో చైతన్యం ఉంటుంది, నిలదీసి ప్రశ్నిస్తారు, ఉమ్, ఇది ఎందుకు కాలేదు, అది ఎందుకు కాలేదు అని అడుగుతారు. ఉమ్, ఆ చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క దీని వల్లే కదా, ఆ పోరాటం వల్లే ఈ చైతన్యం వచ్చింది. ఉమ్, తర్వాత మనం రంగారెడ్డి లేదా ఇప్పుడు రంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, ఉమ్, మహబూబ్ నగర్, మెదక్ ఇటువంటి జిల్లాలతో పోల్చుకున్నప్పుడు చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య, మంచి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య మనకు నల్గొండలోనో, ఖమ్మంలో, వరంగల్లో కనపడుతుంది. ఉమ్, చదువుకోవాలి మనము అనేటువంటి ఒక స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, అదంతా కమ్యూనిస్ట్ పార్టీలు రాజబడులు నడపటం, చదువు రాని వారికి చదువు చెప్పటం, ఉమ్, ఈ స్ఫూర్తి అంతా కూడా పనిచేసింది కదా. ఉమ్. కేవలం భూమి ఇదే కాదు, సాంస్కృతికంగా కూడా చాలా మార్పు వస్తుంది. అయితే మిగతా నీకు జిల్లాల నీకు కంటే ఒక 2-3 చాలా తరాల ముందే చదువుకున్నారు అక్కడ. definitely గా నువ్వు నేను సమానమే, నీదేందో పెత్తనం ఉమ్, అన్నట్టుగా ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఎమ్మెల్యేతో ఉమ్, నేను చూశాను, ఎమ్మెల్యేతో ఇతర ప్రాంతాల వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, నల్గొండ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఉమ్, నిలదీస్తారు, నువ్వు నేను సమానమే అన్నట్లు మాట్లాడతారు. ఉమ్, మిగతా ప్రాంతాల్లో అట్లా మాట్లాడలేరు. ఈ ఉమ్, చైతన్యం ఎట్లా కలిగింది ప్రజలకు? ఉమ్, అది కమ్యూనిస్టు ఉద్యమాల వల్ల, ఆ ఉమ్, పోరాటం వల్ల కలిగిన చైతన్యం మనకి కొనసాగుతుంది. ఆ ఉద్యమాలు ఉన్నంతకాలం ఆ చైతన్యం అనేది ఉమ్. ఉంటది. సో ఇటువంటి మార్పు కూడా మనం దీంట్లో చూస్తాం.